అరబ్బీ భాష అవతరించింది ఒక 4000 2000 సంవత్సరాల మధ్య అనుకుందాం బహుశా. ఇప్పటికి 1400 సంవత్సరాల ముందు 1400 జరిగింది. సంవత్సరాల ముందు అవతరంలోకి వచ్చింది, కనుక్కోబడింది అనే చెప్దాం. అంతే. ఇప్పుడు ఏ భాష అయినా మధ్యలో అంటే ఒక 4000 సంవత్సరాల క్రితం ఏదో ఒక ప్రవక్త వారు నిజంగానే ఏదైనా మాట్లాడి ఉండుంటే అప్పుడు ఆయన దేవుణ్ణి అల్లా అనే ఉండవచ్చునా? పిలిచి ఉండరు, ఖచ్చితంగా ఉండరు. ఎందుకంటే అరబ్బులో వచ్చినటువంటి ఏకైక ప్రవక్త, అరబ్బీ భాషలో వచ్చిన ఏకైక ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త. ఓకే. అంతకుముందు వారిలో ఎవరు వచ్చారంటే ఇబ్రాహీం కుమారుడైన ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఉన్నప్పుడు అరబ్బీ భాష లేదు, హిబ్రూ వేరే భాషలు ఉన్నాయి. అక్కడ ఉన్న ట్రైబల్ లాంగ్వేజెస్ ఏవో ఉన్నాయి. అరబ్బీ భాష వచ్చిన తర్వాత వచ్చినటువంటి అరబ్బులో వచ్చిన ఒక్క ప్రవక్తనే ముహమ్మద్ ప్రవక్త. అరబ్బీ భాషలో అవతరించిన ఏకైక గ్రంథమే ఖురాన్. అంతకుముందు ఉన్నటువంటి 1,00,000కు పైగా ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, ఋషులు ఎవరైతే ఉన్నారో, వారెవరు కూడా అరబ్బీ భాషలో సందేశం ఇవ్వలేదు. అంటే అల్లా అన్న పదాన్ని పలకలేదని అర్థం. అల్లా అన్నది క్లియర్గా అరబ్బీ భాష కాబట్టి అరబ్బీలోనే అల్లా అన్న పదం ఉంది. అది నేను చెప్తున్నాను.